అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను కదా, మొన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో మొన్నటి వీడియో ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూసేయండి, సో మీకు అర్థమవుతుందనమాట. సో మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయిన తర్వాత వనభోజనాలు అని చెప్పాను కదా, అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇక్కడ గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేశాము. సో విన్నారు కదా, అంత బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఆ క్షణం మేము అందరం కలిసి చిన్నపిల్లలం అయిపోయాం అనమాట. చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఇప్పుడు ఆడుతున్నాము. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇయర్లీ వన్స్ ఇలా అందరం కలిసి మంచిగా ఎంచక్కా అసలు ఆటలాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే కొన్ని చోట్ల మనకి సాంగ్స్ ఏవైతే పెడతారో అవి మన ఛానల్కి కాపీరైట్ పడుతుంది కదా. సో దానివల్ల మనకి ఛానల్కి ఎఫెక్ట్ వస్తుంది, కాబట్టి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సాంగ్ లేని చోట మటుకు అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు ఒరిజినల్గా వాయిస్ అయితే పెడతాను. సో అంటే ఒక్కొక్క గేమ్ 3 టైమ్స్ పెడుతున్నారనమాట. అంటే ఈ గేమ్ ఉంది కదా, ఎవరు 3 టైమ్స్ విన్ అవుతే వాళ్ళు విన్నర్ అన్నట్లుగా. సో చాలా స్ట్రెంగ్త్తో కూడిన ఆట అనమాట ఇది. సో చాలా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో మంచిగా ఆడుకున్నాం అనమాట. అండ్ ఇప్పటి వరకు మనము లేడీస్ వర్షన్ అయిపోయింది కదా, అండ్ ఇప్పుడు జెంట్స్ టర్న్ అనమాట. సో ఇప్పుడు జెంట్స్ అవతల సైడ్ కొంతమంది, యువతల సైడ్ కొంతమంది, వీళ్ళకి కూడా 3 టైమ్స్ ఉంటుంది. సో ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే కాదు, పిల్లలకి కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం పిల్లలకి పెడుతూనే ఉంటాం కదా. సో ఈసారి మటుకు మనం పెద్దవాళ్ళకి పెట్టరు అనమాట. సో ఇలా అందరికీ గేమ్స్ పెట్టేసి, అంటే మెయిన్ పిల్లలకి లాస్ట్లో పెట్టారు. ఎందుకంటే పిల్లలు కూడా పాపం వాళ్ళకి కూడా ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఆడుకుంటున్నారండి ఒక సైడ్. సో పిల్లలకి పెద్దలకి అందరికీ కలిపి మళ్ళీ లాస్ట్లో ఒకసారి అయితే పెడతారు. సో వీడియో లెంత్ ఎక్కువ కాకుండా అక్కడక్కడ కట్ చేసుకుంటూ పెట్టానమాట. సో మా బుడ్డ చూసారా, ఎక్కడ సాంగ్స్ వినిపిస్తే అక్కడ అంచక్క డ్యాన్స్ వేసుకుంటూ కూర్చుంటుంది అనమాట. సో ఇక్కడ సాంగ్ పెట్టబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇది సెకండ్ టైం అనమాట, సెకండ్ అటెంప్ట్. సో వాళ్ళు ఎవరికి విన్ అవుతే అవతల సైడ్ అందరు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, యువతల సైడ్ అంత హెవీ స్ట్రాంగర్స్ ఎవరు లేరు కదా. సో వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే, ఇక్కడ గేమ్ క్యాజువల్గా తీసుకోవాలి, ఎవరు విన్నర్ ఎవరు లూజర్స్ అని కాదు. సో మంచిగా ఎంజాయ్ చేసామా, బాగా ఆడుకున్నామా, వచ్చామా, అలా ఉండాలన్నమాట. అంటే ఏది సీరియస్గా తీసుకోకుండా జస్ట్ అట్లా క్యాజువల్గా తీసుకొని మంచిగా ఆడుకొని వచ్చేసేయాలి, అట్లే ఉండాలన్నమాట. కాబట్టి మేమందరం కలిసి ఉంటాం కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేసాము. సో లాస్ట్ ఇయర్ ఎక్కువ శాతం లేడీస్కి, చిన్న పిల్లలకి అలా పెట్టారు. కానీ ఈసారి మటుకు జెంట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. అండ్ ఆల్సో అత్త కోడళ్ళకి, కపుల్స్కి వాళ్ళకు కూడా పెట్టున్నారండి. సో పిల్లలు చూసారా, యువతల సైడ్ అయితే ఆట ఆడుకుంటున్నారు. మంచిగా బాగా గ్రీనరీగా ఉంటుంది, చుట్టూ పొలాలు ఉన్నాయండి. మా టెంపుల్ దగ్గర చుట్టూ పొలాలు అండ్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. దట్టు ఈవినింగ్ టైం కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అది మాటల్లో చెప్పే కంటే చూస్తుంటే మీకే అర్థం అవుతుంది కదా, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఇక్కడ మళ్ళీ అంటే జెంట్స్కి మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టారనమాట. నార్మల్ టైంలో వచ్చి ఆడమంటే ఆడం కదా. సో ఇలా అందరు కలిసినప్పుడు మటుకే ఆడుతూ ఉంటాము. సో ఎప్పుడో మనం చిన్నప్పుడు ఆడి ఉంటామండి, అప్పుడు జ్ఞాపకాలన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటూ చూసారా, అసలు వాళ్ళు ఎంత బాగా చిన్నపిల్లల్లాగా డాన్స్ వేసుకుంటూ ఎంచక్కా ఆడుకుంటున్నారు కదా. సో ఇలాగే ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ లేకుండా మంచిగా హ్యాపీగా ఉండాలి అని మేము అనుకుంటాము. కాబట్టి మేము ఎంచక్క అందరం కలిసిమెలిసి ఏదైనా సరే, ఏ అకేషన్ అయినా సరే మేము అందరం కలిసిమెలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. సో కమ్యూనిటీ అనేది కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉంటే వీఆర్ హ్యాపీ కదా. సో అది మా కమ్యూనిటీ అయితే ఎప్పుడైతే స్ట్రాంగ్గానే ఉంటుంది. అండ్ ఏ విషయంలో అయినా సరే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటాం అనమాట. సో ఇంకా మిస్ అయిన వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు కదా. సో వాళ్ళు కూడా చూసి ఫీల్ అవుతుండొచ్చు మేబీ ఈ వీడియో చూసి. సో మాకైతే ఇలా బాగా ఎంజాయ్ చేసినందుకు ఆ రోజంతా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకున్నామంటే అంత బాగా నవ్వుకున్నాము.
అసలు మేము అంత బాగా ఎంజాయ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? బేసిక్‌గా ఆ రోజు సండే. సండే రోజు నిమజ్జనం రావడం గూడా చాలా హ్యాపీ కదా! అందుకే ఇంకా అందరూ ఇంటి దగ్గరున్నారు. ప్రతిరోజైతే వీకెండ్ మెయిన్ అది మాకు ప్లస్ పాయింట్ అనమాట. సో, నార్మల్‌గా అయితే ఇంకా అందరూ ఆఫీస్‌కి వెళ్ళడము, లేదంటే బిజినెస్ ఉన్న వాళ్ళు బిజినెస్‌కి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొంతమంది మిస్ అయిపోతూ ఉంటారు కదా! అట్లా మిస్ అయిపోతూ ఉంటారు కదా! ఈసారి ఎవరు మిస్ కాకుండా అందరూ బాగా పార్టిసిపేట్ చేసినందుకు చూసారా ఎంత కామెడీగా, ఫన్నీగా అనిపిస్తది కదా! అండ్ ఈ ఆట ఆడేటప్పుడు కూడా చాలామందికి దెబ్బలైతే తగిలాయి. కానీ అవి ఏవి పట్టించుకోకుండా దెబ్బలు తగిలినా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఎలాంటి అంటే పెయిన్ ఉన్నా కూడా వాళ్ళలో కలిసిపోయి ఆడుతున్నారు చూడండి. అది చాలా గ్రేటే కదా! సో, దెబ్బలు తగిలినా కూడా ఫస్ట్ ఎంజాయ్‌మెంట్ ముఖ్యం. దెబ్బలేముందిలేండి మామూలుగానే తగులుతూ ఉంటాయి. అవి పక్కన పెట్టేసి ఎంచక్కా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో, కొన్ని చోట్ల అయితే ఒరిజినల్‌గా పెట్టాలనిపిస్తదండి. కాకపోతే మనకి యూట్యూబ్‌లో కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను దాన్ని ఇంకా స్కిప్ చేయాల్సొచ్చింది. అండ్ హియర్ ఈస్ ద లేడీస్ బ్యాచ్. సో, లేడీస్ బ్యాచ్ అయితే ఇంకా బోలెడంత మందున్నారు. మనకి స్పేస్ చాలా తక్కువగా ఉంది కాబట్టి పిల్లలు అంటే పెద్దవాళ్ళు అందరు కలిసి ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట. ఇది మ్యూజికల్ చైర్స్. సో, మనకి స్పేస్ తక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అట్లా పెట్టేశారనమాట. ఫైనలీ మనమైతే విన్ అయింది ఏం లేదు. సో, మనం ఫస్ట్‌లోనే డిలీట్ అయిపోయామనమాట. సో, నేను అంటే అంత ఏదో మనం ఎంజాయ్ చేయాలి, వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి పార్టిసిపేట్ చేశాను అంతవరకే. సో, మ్యూజికల్ చైర్స్‌లో కూడా అక్కడక్కడ కామెడీ, అక్కడక్కడ పడ్డాలు, అక్కడక్కడ లేయడాలు అన్నీ ఉంటాయి. సో, బాగా ఎంజాయ్ చేశాం కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు. మేమైతే ఎంచక్కా మధ్యాహ్నం ఫుల్‌గా తిన్నాం కదా! ఆ ఆటలల్లో ఇంకా ఎంత బాగా ఆకలేస్తుందో. సో, మనకి డైలీ ఎక్సర్సైజ్ లాగా ఇలా మనకి డైలీ పెడితే బాగుండని అనిపించింది. సో, ఎలాంటి వాకింగ్, ఎలాంటి ఎక్సర్సైజులు లేకుండా హెల్తీగా ఉంటాం కదా! సో, ఇలా ఫిజికల్‌గా మనకు కొంచెం మంచిగా ఆటలు బాగుంటుంది. ఎంతసేపు ఇంట్లో ఉండి ఆ స్ట్రెస్‌కి ఆకలి అనేది ఎక్కువ కాదు కదా! సో, ఇలా మనకి మంచిగా ఆటలాడినప్పుడు మన ధ్యాస అంతా ఆట మీద ఉంటుంది. ఆ ఎంజాయ్మెంట్ మీద ఉంటుంది కాబట్టి నాకైతే నిజంగా అండి ఆఫ్టర్నూన్ తిన్నా కూడా మళ్ళీ నాకు ఈవినింగ్కి బాగా ఆడేసరికి ఆకలి అయితే బాగా వేస్తుందనమాట. యాక్చువల్లీ నేను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అట్లా తినాను కదా, ఆఫ్టర్నూన్ ఒకటి తింటాను. కానీ ఆ టైంలో మటుకు ఎంచక్కా బాగా ఆడి ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయినాను కాబట్టి సో, కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది. సో, చాలా బాగా అనిపిస్తుంది కదా, అంటే ఒరిజినల్గా పెట్టింటే బాగుండు అనిపిస్తుందండి నిజంగా. సాంగ్స్ అట్లా పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు మ్యూజికల్ చైర్స్‌లో. సో, ఎట్లా చూసారా నన్ను ఎలిమినేట్ చేసేసారు ఫైనల్లీ. నేను ఇంకా పార్టిసిపేట్ చేసి కూడా వేస్ట్. సో, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్కే నన్ను ఎలిమినేట్ చేసేసారనమాట. సో, ఇట్స్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ చూద్దాము. ఇది లాస్ట్ రౌండ్ అండి. ఫైనల్లీ ఎవరు గెలిచారు, ఎవరు గెలవలేదని కాదు, అందరం గెలిచాము. సో, పార్టిసిపేట్ చేసామంటే ఆల్మోస్ట్ మనం గెలిచినట్లే కదా. సో, కాబట్టి అందరు గెలిచినట్లే, అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అండ్ సెకండ్ పెడతాము. కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు గెలిచినట్టే. సో, లిటరలీ అప్పుడు టైం ఎంత తెలుసా, 5 o'clock అవుతుంది. అండ్ ఈవినింగ్ మనకి ఇక్కడ భజన అయితే ఉంటుంది. స్వామివారిని ఈరోజు కదిలిస్తారు. అండ్ మండే రోజు నిమజ్జనం అయితే ఉంటుందన్నమాట. సో, ఈరోజు కదిలిస్తే 9 daysకి కదిలించినట్లు అవుతుంది కదా. కాబట్టి ఈ గేమ్స్ అన్నీ నెక్స్ట్ డే వర్కింగ్ డే మండే ఉంటుంది కాబట్టి ఇంకా ఆ రోజు అయితే ఇట్లా గేమ్స్ అవన్నీ పెట్టినా కూడా చాలామంది రారు కదా అని చెప్పేసి ఈ గేమ్స్, వనభోజనాలన్నీ సండే రోజే పెట్టామన్నమాట. ఫైనలీ ఇక్కడ వీళ్ళైతే గెలిచారండి. వీళ్ళకి గిఫ్ట్ ఏమొచ్చిందో నాకు కూడా చూడలేదండి. నేను కూడా లాస్ట్ వరకు ఏం లేను. సో, అయితే ఇప్పటి వరకు గేమ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడతో గేమ్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ కూడా పెట్టినట్లున్నారు. ఈవినింగ్ మనకి భజన ఉంటుంది టెంపుల్లోనే. సో, స్వామివారిని నిమజ్జనం చేస్తారు కదా, అందుకోసం ఇంకా టెంపుల్లో భజన అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పటిదాకా బాగా ఆడి అలసిపోయాం కాబట్టి ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి సో, ఇంకా భజన అయితే నైట్ వరకు ఉంటుందండి. 10-10:30 మోస్ట్లీ ఆ టైం వరకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ అట్లా ఉంటుంది. వెళ్ళరనుకోండి, నిమజ్జనం నెక్స్ట్ డే పెట్టుకున్నాం కాబట్టి. యాక్చువల్లీ సిటీలో అంతా కలిపి సండే రోజే నిమజ్జనం ఉంది. బట్ మనం ఏంటంటే మండే రోజు పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత భజన అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది.
అంటే ఒక 1 అవర్ అన్నా అక్కడ స్పెండ్ చేస్తాం. స్వామివారు ఉండేది ఈరోజు లాస్ట్ కదా, చాలా బాధ అనిపిస్తుందండి. వినాయకుడు వచ్చే రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, వెళ్ళేటప్పుడైతే లిటరల్లీ మాకే కొంచెం కంట్లో నీళ్ళు అట్లా వస్తూ ఉంటాయి. పిల్లలైతే లిటరల్లీ ఏడ్ చేస్తారు తెలుసా. అసలు స్వామివారు పోతున్నారు అంటే నా చిన్నప్పుడు కూడా నేను అలాగే ఏడ్చేదాన్నండి. స్వామివారు వెళ్తున్నారంటే ఆ ఉన్న 9 డేస్ మంచిగా టైం పాస్ చేసుకుంటూ బాగా ఉంటాం కదా. సో స్వామివారు వెళ్ళిపోయే ముందు చాలా బాధ అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అందరు భజన చేస్తున్నారు, బట్ మనకి ఆ సాంగ్స్ రావు కాబట్టి ఎంచక వినుకుంటూ కూర్చొని ఉన్నా అనమాట. సాంగ్ మళ్ళీ ఇది కూడా ఏమన్నా ఎఫెక్ట్ వస్తుందేమో అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఆ కొంచెం అయితే సౌండ్ పెట్టాను. సో అంటే వాళ్ళు పాడే పాటలు కూడా మనకి దేవుడి పాటలే, బట్ మనకి కొన్ని తెలిసినవి ఉంటాయి కదా, రెగ్యులర్గా మనం ఇంట్లో వింటూ ఉంటాము, అంటే గణేష్కి సంబంధించి. సో ఆ సాంగ్స్ అయితే మనం ఇంకా కోరస్ పాడుతూ ఉండాలి అంతే. సో అవి కూడా ఏమైనా ఎఫెక్ట్ వస్తాయని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టాను అనమాట. సో ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆఫ్టర్నూన్ మనకి గేమ్స్ అవన్నీ పెట్టి అలసిపోయి ఉంటారు కదా, సో కొంచెం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తారు. ఆ రోజంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే స్పెండ్ చేసామండి. అండ్ స్వామివారు మీకు తెలుసు కదా, లక్ష్మీనరసింహస్వామి. ఫస్ట్ అక్కడైతే స్వామివారు మీకు ఫస్ట్ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లోనే మనం ఏ అకేషన్ అయినా జరుపుకుంటూ ఉంటాం అనమాట. అంటే వినాయక చవితి కానివ్వండి, దసరా సంబరాలు కానివ్వండి, కృష్ణాష్టమి, ఎవ్రీథింగ్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ అక్కడ పూజారి తాత కనిపిస్తున్నారు కదా, మెయిన్ పర్సన్ అతనే అనమాట. ఐ మీన్ అంటే ప్రతి ఒక్కరిని పూజకి ఈ పూజ చేద్దాము, ఇది చేద్దాము అని చెప్పేసి అందరినీ పురమాయించడం. సో అంటే ఆ వయసులో ఆయన అంత తిరిగి చేయడం కూడా గ్రేట్ కదా. సో ఆ తాత మనకి అన్ని ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ అట్లా ఇస్తూ ఉంటారనమాట. సో అదండి, మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు ఇక్కడే టెంపుల్లోనే స్పెండ్ చేసాము. సో అదండి మా వినాయక నిమజ్జనం సంబరాలు అయితే అలా సింపుల్గా జరిపేసుకున్నాము. సింపుల్గా ఏం కాదు, బాగా జరుపుకున్నాము. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక నిమజ్జనం అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ లైక్ చాలా వాల్యుబుల్. సో మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోత్ అవుతుంది. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.